దర్పల్లి మండల కేంద్రంలో ఈ రోజు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి దర్పల్లి మండల కేంద్రంలోని చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. చాకలి ఐలమ్మను ఉద్దేశించి మాట్లాడుతూ మన రాష్ట్రం నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసిన మొట్టమొదటి వ్యక్తి చాకలి ఐలమ్మ అని, మరెన్నో పోరాటాలు చేసిన ఘనత ఆమెకు ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో రజక కమిటీ సభ్యులు మరియు రజక యూత్ సభ్యులు, కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాలరాజు, మిట్టపల్లి గంగారెడ్డి, మనోహర్ రెడ్డి, సుభాష్, బొక్కల బాలయ్య, చెలిమెల నరసయ్య మరియు గ్రామ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చిట్యాల ఐలమ్మ విగ్రహావిష్కరణ ఈ రోజు మన దర్పల్లో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన శాసనసభ్యులు భూపతి రెడ్డి గారి చేతి జోహార్ చిట్యాల ఐలమ్మకు. जोहार जोहार फोने गरम తీసుకున్నాం పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ గారి విగ్రహావిష్కరణలో భాగంగా ఈరోజు దర్పల్లిలో మనకి రజక సంఘం వారి ఆధ్వర్యంలో మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సమక్షంలో, గ్రామ పెద్దల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. చాలా సంతోషం. మన తెలంగాణ వీర వనిత యొక్క విగ్రహాన్ని దర్పల్లి లాంటి మేజర్ గ్రామ పంచాయతీలో మరి నడి పోటీలో ఆవిష్కరించడం అన్నది చాలా సంతోషంగా ఉంది. ప్రతి తెలంగాణ వాదికి, తెలంగాణ నివాసికి మన తెలంగాణ యొక్క చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం కూడా. మన రాష్ట్రం నిజాం పరిపాలనలోనే ఉంటే మరి నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసినటువంటి వ్యక్తులలో చాకలి ఐలమ్మ గారు మొట్టమొదటి వ్యక్తి. కొమరం భీం గారు, సర్దార్ పాపయ్య గౌడ్ గారు, ఇలా ఎంతో మంది ప్రాణ త్యాగాల మీద వాళ్ళ పోరాటం వల్ల మరి నిజాం రజాకాల యొక్క సాయుధ పోరాటాన్ని, రజాకాలను వ్యతిరేకించి సాయుధ పోరాటాన్ని చేసినటువంటి మరి కమ్యూనిస్ట్ పార్టీలు కానీ వీళ్ళందరూ కూడా చేయబట్టి మనం ఇలా తెలంగాణ విమోచన అయింది. అప్పుడు 1948 సెప్టెంబర్ నాడు. దాని తర్వాత మీకు అందరికీ కూడా తెలుసు, తెలంగాణ మళ్ళీ ఆంధ్రలో కలిపి కొన్ని రోజులు మళ్ళీ మనం ఏందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది తెలంగాణ ఉద్యమంలో కూడా మళ్ళా పోరాటం చేశాం. రెండవ దశ 15 ఏళ్ళు పోరాటం చేసిన తర్వాత మళ్ళీ మన తెలంగాణ రాష్ట్రాన్ని మనము ఆంధ్ర నుండి విడిపోయి మన సొంత రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇవాళ 10 సంవత్సరాలు అయింది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసి. మరి సాయుధ పోరాటం యోధుల యొక్క ఆశయాలు కానీ, అదేవిధంగా మన తెలంగాణ పోరాట యొక్క అమరవీరుల యొక్క ఆశయాలు కానీ ఈరోజు మరి పూర్తిగా సంపూర్ణంగా తీరలేదు. అందుకనే నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా, మనం ఎన్నో ఆశయాలతో సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి తెలంగాణ
తల్లి సోనియా గాంధీ ఏదైతే మనం ఆశయాలతో తెలంగాణ తెచ్చుకున్నామో మరి వాళ్ళ సాకలి ఐలమ్మ గారి విగ్రహాన్ని ఇక్కడ స్థాపించుకొని వాళ్ళు గుర్తు చేస్తూ ఉంటారు. రోజు మనం వచ్చుకుంటే పోతుంటే మా ఆశయాలు ఇవి, మేము తెలంగాణకి కొరకు మేము పోరాటం చేశాము, మరి ఇక్కడ జరగట్లేదని మన కర్తవ్యాన్ని మనకు ఏం చేయాలో వాళ్ళు చూపిస్తూ ఉంటారు. అక్కడ వాళ్ళ చేతిలో గొడ్డలి అంటే తిరగబడలే ఏది రాదు అని, అడుక్కుంటే రాదు, తెలంగాణ కూడా అడుక్కుంటే రాలే. ఇవాళ నేను అదే చెప్తాను, ప్రజలకు కూడా ఏదున్నా మనం ప్రశ్నించి మరి మనము ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేస్తేనే మనం ఏదైనా సాధ్యమవుతుంది. అందుకనే ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ప్రజాపాలన ఏర్పాటు చేయాలని చెప్పి, ప్రజల పాలన రావాలని చెప్పి అక్కడ దొరల గడిలో మొత్తం బద్దలు కొట్టి మరి మళ్ళా ధర్నాచకులు ఓపెన్ చేసి ఇవాళ మళ్ళా ప్రజల దగ్గరికి పాలన దగ్గర తీసుకుపోదామని చెప్పి మేము చేస్తా ఉన్నాం ఈ పని. కాబట్టి మన సాకలి ఐలమ్మ గారి ఆశయాలను మనం ఖచ్చితంగా అమలు పరచాలి. వాళ్ళకు నివాళులు అర్పించాలి. నియమైన నివాళులంటే వాళ్ళ సిద్ధాంతాలను, వాళ్ళ ఆశయాలను మనం అమలు పరిచినప్పుడే అవుతుంది. కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతం ఈరోజు మరి స్వేచ్ఛ, సమానత్వము, సామాజిక న్యాయం అనే ఉద్దేశంతోనే పోతా ఉన్నాం. కాబట్టి ముఖ్యంగా ఈ సందర్భంగా మరి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ సాకలి ఐలమ్మ గారి ఆశయాలను కట్టుబడి ఉంది. అదేవిధంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మరి రజక సోదరులందరూ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంత చక్కని కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించి నన్ను ఆహ్వానించేందుకు కూడా మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. జై సాకలమ్మ ఐలమ్మ గారు. జోహార్ సాకలి ఐలమ్మకు.